ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక 6 నెలలు ఓపిక పడితే మన సొంతింట్లో ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించొచ్చు. మంచిది. త్వరలోనే మీ కల నెరవేరుతుందన్న సంతోషంతో వాకింగ్కి వెళ్ళిరండి. నా చివరి శ్వాస లక్ష్మీ నివాసం. అక్కడ ఇల్లు కట్టి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టుకోవాలని మీ మావయ్య ఎన్నో కలలు కన్నారు. నిజమే లక్ష్మి. మరి మరి ఇప్పుడు ఏం చేద్దాం? అత్తయ్య, ఆయన ప్రాణాల కన్నా నాకేది ఎక్కువ కాదు. నేనిప్పుడే వెళ్ళి ఆ స్థలం కాగితాలు తీసుకొస్తాను. ఏంటమ్మా తీసుకొచ్చేది? అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా? అసలు మీకు బుర్ర పనిచేస్తుందా అంటున్నాను. అరే, మన ఉమ్మడి కుటుంబానికి ఉన్నదే పిసరంత ఆస్తి. ఇప్పుడు దాన్ని కూడా తాకట్టు పెట్టేస్తే రేపు మనం అడుక్కు తినాలి. ఒరేయ్, మీ నాన్నను బతికించుకోవాలంటే ఇంతకంటే దారి ఉందిరా మనకి. ఎంతసేపు ఆయన గురించేనా? మా గురించి ఆలోచించరా? ఇన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా, కూతుళ్ళని బాగా డబ్బున్న ఇంటికి కోడలుగా పంపించాడు కదా. కానీ ఏనాడైనా కొడుకుల గురించి ఆలోచించాడా? 10 రూపాయలు ఇచ్చాడా? మాకు దారి చూపించాడా? లేదు కదా. ఎవరైనా కొడుకులకి పొలాలు స్థలాలు ఇస్తారు, ఆస్తులు పంచుతారు. కానీ ఈయన మా కష్టాలు కన్నీళ్లు పంచాడు. ఏమండి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మావయ్యని బ్రతికించుకోవడమే కదా మనకి ముఖ్యం. మీకు ఆయన ముఖ్యమేమో, నాకు ఆ స్థలమే ముఖ్యం. ఒరేయ్, అయినా అయినా అది ఇప్పుడేమీ అమ్మటం లేదురా, తాకట్టు పెడుతున్నావు అంతే. అది ఇప్పుడు తాకట్టు పెడతారు, రేపు తిరిగి ఎవరు కడతారు? డబ్బు కట్టకపోతే స్థలం లాగేసుకుంటాడు కాబట్టి ఆ స్థలం అమ్మే ప్రసక్తే లేదు. ఆయన తదనంతరం కనీసం అదైనా మాకు దక్కనివ్వండి. చచ్చే, మీరు అసలు మనుషులేనా? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆ 10 లక్షలు తెచ్చి కడితే ఆయన ఏమన్నా బతుకుతాడని గ్యారెంటీ ఉందా? ఒకవేళ బతికినా ఆ 10 లక్షల అప్పు ఎవరు తీరుస్తారు? ఆయన తీరుస్తాడా? నువ్వు తీరుస్తావా? ఇక చాలురా, చాలు. మీలాంటి కొడుకుల్ని కన్నందుకు నా ఐదుతనాన్ని పోగొట్టుకోలేను. ఎంతసేపు మీకేమిచ్చారు మాకేమిచ్చారు అంటారు. మీకేమివ్వకుండానే ఇంత వాళ్ళు అయిపోయారట్రా మీరు. చెప్పండ్రా. అమ్మా, అది కాదమ్మా. అమ్మా వద్దురా, మిమ్మల్ని ఏడిపిస్తూ ఆయన్ని బతికించుకోవడం నాకు ఇష్టం లేదు.